హలో ఎవ్రీవన్. అయితే అబ్రాడ్కి మాస్టర్స్ కోసమే వస్తాము, అంటే ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వస్తాము అన్న ఆలోచన ఉన్న వాళ్ళకి నేను ఒక 3 పాయింట్స్ చెప్తాను. కంపారిజన్ బిట్వీన్ ఇండియా అండ్ యూకే అనమాట. ఎలా ఉంటుంది అని చెప్తాను, వినండి ఒకసారి. అండ్ నాకు ఇండియా మాస్టర్ డిగ్రీ కూడా ఉంది, సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ మీ టు కంపేర్. ఫస్ట్ పాయింట్, అబ్రాడ్ స్టడీస్ అనగానే, మాస్టర్స్ అనగానే ప్రాక్టికల్ నాలెడ్జ్, రీసెర్చ్ నాలెడ్జ్ అని ఏవో మీకు ఇమాజినరీ థింగ్స్ చెప్తారు. మేబీ అవి ఉన్నవేమో, కానీ ఇక్కడికి మనం వచ్చాక అసలు స్టడీస్ మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్, అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ చేయమంటారు. ప్రతి టర్మ్లో ఉంటాయి అవి, కానీ మనం ఏం చేస్తామంటే అది ఎవరికో ఇచ్చి, మళ్ళీ మెయిన్లీ మన ఇండియాలో ఉన్న వాళ్ళకే ఇచ్చి డబ్బులు ఇచ్చి మరీ చేయించుకుంటాం. మన ఓన్గా ఎవ్వరు మోస్ట్లీ 90% చేయమన్నమాట. బికాస్ ఇక్కడ ప్లగరిజం టెస్ట్ అని ఇదని అదని మళ్ళీ పోతే ఇలా ప్రాబ్లం అయితే డబ్బులు పోతాయి అనేసి. కమింగ్ టు సబ్జెక్ట్ చెప్తారంటే లేదు, డొల్లా. మన దగ్గర ఫార్ బెటర్, ఇట్స్ 90% మన దగ్గరే బాగా సబ్జెక్ట్ దొరికింది. ఇక్కడ చాలా తక్కువ వాళ్ళు చెప్పారు. అండ్ ఫైనాన్షియల్స్ విషయానికి వస్తే ఇక్కడ మినిమం 20-25 లక్షలు పెట్టి చదువుతాం. ఇదే డబ్బులు మనం మన ఇండియాలో పెట్టి చదివితే యూ విల్ గెట్ ద బెటర్ ఎడ్యుకేషన్. ఇంకా మన దగ్గర అయిన సెమినార్స్, కోర్సెస్, లేకపోతే సాఫ్ట్వేర్స్ అని ఎన్నో నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది, నేర్చుకుంటాం కూడా. కానీ ఇక్కడ టెక్నికల్ నాలెడ్జ్ అయితే పోన్ ఇంకా తగ్గిపోతున్నట్టు అనిపిస్తుంది. ముందు తెలియదు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రం ఎడ్యుకేషన్కి ఇన్ని ల్యాక్స్ పెట్టొచ్చి చదవడం మాత్రం ఇట్స్ నాట్ యూస్ఫుల్. ప్లీజ్ థింక్ బిఫోర్ కమింగ్.